1985లో కేసీఆర్ మొదటిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 39 ఏళ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతుందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు. కేసీఆర్ అంటే కాళేశ్వరరావు అంటారు, కానీ నంగనూరులోని ఒక చెరువులో నీళ్లు లేవన్నారు. ఈ ఎన్నికలు కవితను తిహార్ జైలు నుండి బయటకు తెచ్చే ఎన్నికలు కావని రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోవటం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్ని బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరని, మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్లు జైలుకు వెళ్లక తప్పదన్నారు. కాళేశ్వరం రావు అని చెప్తారు. మరి నంగనూరులో నేను వస్తుంటే చూసిన ఒక్క చెరువులో నిండా నీళ్లు కనబడతలేవు. రఘునందన్ రావు మెదక్ దుబ్బాకలు ఓడిపోయింది ఎంత నిజమో, చంద్రశేఖర్ రావు అనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కూడా ఈ కాషాయం జెండా తప్పితే వేరే జెండా కాదనేది హరీష్ రావుకు తెలవాలి. అంతా మా చెల్లెను బతుకమ్మ ఆడిపిమని తోలి సారు అంటే ఏం ఆడిపించేందుకు తోలిచ్చిండు? ఏమాడిపించిండు? తెలంగాణలో దాంతలేం చెల్లెకు పైసలని సారా దుకాణం తీసుకుపోయి ఏడబెట్టింది. చెల్లె ఏడబెట్టిందమ్మా? ఏడబెట్టింది. బతుకమ్మ ఆడినా ఆడకున్నా మనం బాధపడం, పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడం. కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీర్ షాపులు, బ్రాండీ షాపులు, సారా దుకాణాలు పెడతారా? పెడతారా? తప్పేమంది? ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి? ఎవరికి వేయాలి? ఇస్తుంటే ఏం కనబడే అంటే ఇక పామాయిల్ తోటలు పెట్టించిండు. ఎవరో కంపెనీ అంతా మాట్లాడుకొని ఖమ్మంకెళ్ళి నంగునూరు కంపెనీ తెచ్చినా అని పామాయిల్ తోటలు తప్ప ఇక్కడ ఏం కొత్త కనబడలేదు. ఏమన్నా మాట్లాడితే మా హరీష్ అన్న 6 అడుగులు ఉన్నాడు, మా హరీష్ అన్న మంచిగా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎవరిని మాట్లాడని